మనం ఈరోజు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌లో అంటే స్టార్టింగ్ నుంచి ప్లేన్ టేక్ ఆఫ్ అయ్యేంత వరకు ఎలా ప్రాసెస్ ఉంటది, ఏంటిది అని చెప్పేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానికి సంబంధించి ఈ టోటల్ వీడియో చూడండి. మీకైతే టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటది. నేనెళ్ళింది హైదరాబాద్ నుంచి ముంబై వరకు. సో, ఒకవేళ మీరు ముంబై గనుక ఎళ్ళే ప్రాసెస్ ఉన్నా, వేరే ఎక్కడికెళ్ళాలన్నా గూడా ఇలాంటి ప్రాసెస్సే ఉంటది. సో, చూస్తే మీకు ఫస్ట్ గనుక మీరు వెళ్తున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అనేది మీకు డెఫినెట్‌గా యూజ్ అవుతది. ఓకే. ఇది ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్. మనం ఎయిర్‌పోర్ట్‌కెళ్ళే ముందు మనకు ఇట్లా స్టార్ట్ అవుతది ఈ ఎన్విరాన్మెంట్. ఇది మోస్ట్‌లీ మెహదీపట్నం నుంచి వెళ్ళే వాళ్ళకి ఇట్లా తగులుతది. అండ్ ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఈ 3 సర్కిల్స్ వస్తాయి మనకి. ఈ 3 సర్కిల్స్‌ని మనం క్రాస్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం లోపలికి వచ్చిన తర్వాత బైక్ పార్కింగ్ ఉంటుంది. రైట్ సైడ్ బైక్ పార్కింగ్ ఉంటుంది. అక్కడ బైక్ పార్క్ చేసుకోవచ్చు. దీనికి 5 అవర్స్ కన్నా ముందు అయితే ఫో ఎంత 30 రూపీస్. దాని తర్వాత అయితే 500. ఓకే. ఇట్లా ఉంటుంది ఎయిర్పోర్ట్ అంతా కూడా. దానికి కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ బస్సెస్, హైదరాబాద్లో వెళ్ళే బస్సెస్ అన్నీ కూడా ఇక్కడ కింద సైడే ఉంటాయి. మనం వెళ్ళే రూట్లో మనకు కనిపిస్తాయి. ఇది అదే ఏసీ బస్సే, బాగుంటుంది బస్సు. నేను బస్సులో రాలేదు, నాకు తెలియదు, కానీ ఫ్రెండ్స్ చెప్పారు. అండ్ ఇది మనం వెళ్ళాల్సిన, అంటే ఎయిర్పోర్ట్లోకి మనం వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలి. ఇది మెయిన్ అనమాట. మనకి చాలా సినిమాల్లో కూడా చూస్తుంటాం. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఎయిర్పోర్ట్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది. ఈ మెయిన్ ఎంట్రన్స్లోకి ఎంటర్ అవ్వగానే మనకు ఇక్కడ మంచి రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ ఏం తీసుకోకండి, అన్నీ కాస్ట్లీ ఉంటాయి. ఇక్కడ మనకు చూపిస్తుంది అన్నీ, మనం ఎక్కడ వెళ్ళాలి ఏంటిది అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రాపర్గా ఉంటాయి. మనం చూడగలిగితే చాలు, కొంచెం చదవచ్చు, మనం చూస్తే చాలు. సో కొంచెం ముందుకు వెళ్ళేసి లెఫ్ట్ తీసుకుంటే లిఫ్ట్ ఉంటుంది, రైట్ తీసుకుంటే స్టేర్ కేస్ ఉంటుంది, అంటే ఎలివేటర్ ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా చూపిస్తారు, చూసిన డిపార్చర్స్ అండ్ అరైవల్స్. మనం ఎక్కాలంటే డిపార్చర్ అనమాట, అరైవల్ అంటే వాళ్ళు వచ్చే వాళ్ళని అర్థం. సో అట్లా ఉంటుంది. ప్రతిదీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ప్రాపర్గా. జస్ట్ మనం ఏం ప్యానిక్ అవ్వకుండా చూసుకుంటూ వెళ్ళాలి. అదే మనం చేయాల్సిన పని మెయిన్గా. అండ్ భయపడాల్సిన అవసరం అస్సలకి లేదు, ఎందుకంటే మనం ఏం ఫ్రీగా వెళ్ళట్లేదు. ఇది లిఫ్ట్ అనమాట. ఇది పైకి వెళ్ళిపోతుంది, డైరెక్ట్ మనం వెళ్ళిపోవచ్చు లిఫ్ట్లో. ఇది పైకి వచ్చిన తర్వాత ఇట్లా ఉంటుంది. అండ్ మొత్తం ఎంట్రీసే ఉంటాయి, చాలా ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్లీ ఒక సైడు అంటే ఏమంటారు, ఇండియాకి సంబంధించి ఒకవైపు ఉంటాయి. అక్కడ అడిగినా ఎవరినైనా చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు చూపిస్తుంది ఫ్లైట్స్ ఏవేవైతే ఉన్నాయో, ఫ్లైట్ నెంబర్తో సహా, టైంతో సహా ఉంటాయి. ఇది డిజి యాత్ర తెలుసు కదా మీకు. ఫోన్లోనే ఒక డిజి యాత్ర యాప్ ఉంటుంది. యాప్లో మీరు చెక్ ఇన్ అయితే ఇంకా ఫిజికల్ టికెట్ అదంతా అవసరం లేదు. ఈజీగా చెక్ ఇన్ అయిపోయే ఆప్షన్ అనమాట ఇది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఇది. మాత్రం మీరు 100% చేసుకోండి. సింపుల్గానే ఉంటుంది డిజి యాత్ర యాప్. అది కూడా నేను ఒక వీడియో చేస్తాను. మనం ఎంట్రీ చేసుకున్న తర్వాత ఫస్ట్ డిజిట్ చెక్ ఇన్ అయిన తర్వాత ఇట్లా సామాన్లు, మన మొబైల్ కానీ ఛార్జర్ కానీ అవన్నీ ఒక టబ్లో పెట్టేసేయాలి. అది స్కాన్ అవుతుంది. స్కాన్ అయిన తర్వాత మనకు అక్కడ వస్తుంది అనమాట. సో అట్లా స్కాన్ చేస్తారు అక్కడ. స్కాన్ అయిన తర్వాత మనం లోపలికి వచ్చేస్తాం. మన గేట్ నెంబరు ఇందాక మనం అక్కడ బోర్డులో, నోటీస్ బోర్డులో చూసుకున్నాం కదా, ఆ గేట్ నెంబర్స్ కూడా మనకు ఆ మార్క్స్ అన్నీ ఉంటాయి. అంటే ఆ మార్క్స్ అన్నీ ఉంటాయి. ఆ మార్క్స్ని బట్టి మనం వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి.
మాది 101 వచ్చింది కాబట్టి మేము లాస్ట్కి వెళ్ళాల్సి వచ్చింది. అది ఓకే. ఇట్లా వెహికల్స్ కూడా ఉంటాయి, మీకు ఇబ్బంది అయితే వాళ్ళు డ్రాప్ చేస్తారు. అంటే ఇండిగో వాళ్ళే సపరేట్ ఉంటే ఆ ప్లేన్ వాళ్ళు పెడతారనమాట వీటిని. సో చాలా షాపింగ్ ఉంటుంది ఎక్స్ట్రీమ్లీ. ఏవేవైతే మనకు హైదరాబాద్లో దొరుకుతాయో మోస్ట్లీ అవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నీ కూడా దొరుకుతాయి. ఇక్కడ చూసారు కదా ఆరో మార్క్స్, మన గేట్ నెంబర్స్ ఉంటాయి అనమాట. ఆ గేట్ నెంబర్ దగ్గరికి పోయి ఉంటేనే మన మన ఫ్లైట్ సంబంధించి మనం క్యాచ్ చేయగలుగుతాం. ఎలివేటర్ ఈ మధ్యలో ఈ ఎలివేటర్స్ కూడా ఉంటాయి. మనం నడిచే బదులు దాని మీద నిలబడితే అదే వెళ్ళిపోతుంది అనమాట ఇంకా హ్యాపీగా. కోర్స్ ఎలివేటర్ అంటే అందరికీ తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ యా, వెళ్ళేటప్పుడు చూసిన అస్సలు బయట ఇట్లా గేట్ దగ్గరకు వచ్చిన తర్వాత మనం వెయిట్ చేయాలి. ఆ గేట్ నెంబర్ అనౌన్స్ చేస్తారు, మనకు ఫ్లైట్ టైం అదంతా అనౌన్స్ చేస్తారు. 3 times అనౌన్స్ చేస్తారు. మనం ఆ గేట్ దగ్గర నియర్ బై చైర్స్ ఉంటాయి, అక్కడ కూర్చోవాలి. వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళ టైం అయినప్పుడు వాళ్ళు పిలుస్తారు. పిలిచిన తర్వాత ఇట్లా బస్సు వస్తుంది, బస్సులో ఎక్కేసేయాలి. బస్సులో ఎక్కిన తర్వాత ఇంకా వాళ్ళు ఏరోప్లేన్ దగ్గర తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత 2 వైపుల నుంచి ఎక్కడం ఉంటుంది. వాళ్ళు ఏమంటారు, మళ్ళీ స్కాన్ చేసుకుంటారు. స్కాన్ చేసుకొని మనం లోపలికి ఎక్కేసేయాలి. వాళ్ళు మంచిగా వెల్కమ్ చేస్తారు ఎయిర్పోర్ట్ వాళ్ళు, భలే అనిపిస్తుంది. ఇది సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. తర్వాత ఇంకా టేక్ ఆఫ్ అనమాట డైరెక్ట్.